హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఊత పదాలు. మనకు తెలిసి తెలియక కొన్ని ఊత పదాలు నెగిటివ్గా వాడుతూ ఉంటాం. మనం ముందు వీడియోలో చూసాం కదా, వాట్ ఆర్ పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ వాట్ ఆర్ నెగిటివ్ స్టేట్మెంట్స్. సో ఈరోజు మనకు తెలియకుండా వాడే ఊత పదాలు పాజిటివ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుందాం. ఎందుకంటే వీటిని రిపీట్ చేస్తూ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్కి అలాంటివే ఇష్టమని మన లైఫ్లో అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో సబ్కాన్షియస్ మైండ్కి మనకు తెలియకుండా రిపీటెడ్గా ఏవైతే పంపిస్తామో అవి వెరీ డేంజరస్ ఇఫ్ దే ఆర్ నెగిటివ్. అవే పాజిటివ్ అయితే తప్పక హెల్ప్ఫుల్ ఉంటాయి. సో మనకి తెలిసి తెలియక నెగిటివ్ చెప్పడం కన్నా పాజిటివ్ చెప్పడంలో తప్పేముంది? అయితే మంచి జరుగుతుంది. సో ట్రై టు బీ ఏ పాజిటివ్ పర్సన్. యాక్చువల్గా మనం పడుకునే ముందు నిద్ర లేచిన వెంటనే సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఆ టైంని వీ కెన్ యూస్ ఫర్ అవర్ ప్రాస్పెరిటీ. మన కిడ్స్కి కానీ, ప్రియమైన మన కుటుంబ సభ్యులకి కానీ ఆ టైంలో మనం మంచి వర్డ్స్ చెప్తే వాళ్ళ లైఫ్ మన లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంటుంది. సో నిద్ర లేచిన వెంటనే పిల్లలకి మంచి విషయాలు చెప్పండి, తిడుతూ నిద్ర లేపకండి. అలాగే పడుకునేటప్పుడు కూడా నెగిటివ్ మైండ్ సెట్తో పడుకోకండి. అలా అనిపిస్తే ఏదో ఒక కామెడీ మూవీ చూడండి, కామెడీ సీన్ చూడండి, లేదా మంచి విషయాలను గుర్తు చేసుకొని పడుకోండి. లైఫ్లో మార్పుని గమనించండి, ఎంత బాగా చేంజ్ అవుతుందో. హ్యాపీగా ప్రాస్పరస్గా ఉంటుంది. ట్రై దిస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.